ప్రణామ్స్ మాస్టర్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాపూజీ మహారాజ్ దివ్యలోకం నుండి సందేశములు. బుధవారము నవంబర్ 20, 2002 ఉదయం 10 గంటలు. ఆధ్యాత్మిక చిహ్నము గురించి ఆలోచించుట మంచిది. దానిని చిత్రించుట పూర్తి చేద్దాము. భవిష్యత్తులో అది తన అర్థమును పూర్తిగా గ్రహిస్తుంది. పెద్ద దివ్య ఉద్యమాలు ఒక క్షేత్రగణిత చిత్రము. తమ రహస్య కార్యమును వర్ణించున్నది అయినా తమ చిహ్నములను కలిగి ఉన్నాయి. మన సంస్థ యొక్క లక్షణములను ఎత్తి చూపుటకు కాలము సహకరిస్తుంది. ఈ ప్రత్యేక బోధనా విధిలో అది చేయవలసి ఉంది గనుక చాలా ముందుగానే నీలో ప్రేరేపించాము. ఒకానొక రోజున మనస్సులు దానికి అనుకూలముగా అందులోని సూక్ష్మతలను అర్థం చేసుకుని విధంగా వికాసము చెందుతాయి గనుక అప్పుడు అది భిన్నముగా అర్థము చేసుకోబడుతుంది. ఈ ప్రపంచపు చైతన్య స్థాయి తప్పక ఎదగాలి. విశ్వపు వాస్తవికతలను గ్రహించాలి. ఆ దిశగా ఒక పెద్ద కార్యము జరుప అవసరము ఉంది. ఈ ప్రపంచము లబ్ధి పొందేలా విస్తృత మానసిక దృక్పథము పెరిగేందుకు అవకాశము కలిగే వీలు కల్పించేందుకు ఒక కొత్త యుగము ప్రారంభమవుతోంది. జనుల ఆలోచనలలోనూ ప్రవర్తనలోనూ సమూలముగా మార్పు రావాలి. మానవుడి కణ నిర్మాణము మార్పు చెందవలసిన ఆవశ్యకత ఉంది. ఆ సంబంధిత జన్యు మార్పిడి విషయములను మరింతగా గోప్యమైన విధానములో చేరుటకు అనుమతిస్తుంది. ఆ దెబ్బతో మాత్రమే జ్ఞాన సముపార్జనలో ప్రగతి చెందగలడు. ఈ జన్యు మార్పిడి బాధాకరము, కానీ పూర్ణ మానవాళి భవిష్యత్తుకై అది ఆవశ్యకము. ఈ మానవాళి ఇప్పటి స్థితిలో పెరుగుతూ పోవడము దాని వినాశనమునకే దారి తీస్తుంది, కానీ పరిష్కారమునకు కాదు. ఈ మార్గములో ఉన్న మీరు ప్రపంచం యొక్క భవిష్యత్తును గురించి సకారాత్మక ఆలోచనలతో ఉందురుగాక. భవిష్యత్తులోని ఉద్ధారమునకై నమ్మకముతో కార్యరతులై ఉండండి. మనము ఆ దిశగా పనిచేస్తున్నాము. బాపూజీ మహారాజ్.